గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. బాలయ్య మరొకసారి రికార్డుల వేటకి సిద్ధమవుతున్నాడని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఈ మూవీలో జనని అనే క్యారెక్టర్లో బాలీవుడ్ యువనటి హర్షాలి మల్హోత్రా ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ మేరకు నిన్న మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రం పాటలను తమన్ రెడీ చేశారట. అందులో మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ఇక హర్షాలి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సల్మాన్ ఖాన్, కబీర్ ఖాన్ కాంబోలో 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బజరంగి భాయిజాన్. ఈ మూవీలో మున్ని అనే క్యారెక్టర్లో పాకిస్తాన్కి చెందిన బేబీగా కనిపించింది. అప్పుడు హర్షాలి వయసు 7 సంవత్సరాలు. చిన్న వయసు అయిన ఆ క్యారెక్టర్లో అద్భుతంగా నటించి ఎంతో మందిని ప్రశంసలు అందుకున్నారు. బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా ఫిలింఫేర్కి కూడా నామినేట్ అయ్యారు. దీంతో అఖండ 2లో హర్షాలి చేయడం ప్రాధాన్యతను సంతరించుకోవడంతో పాటు ఏ క్యారెక్టర్లో చేయబోతుందనే ఆసక్తి ఏర్పడింది. బజరంగి భాయిజాన్ తర్వాత హర్షాలి చేస్తున్న రెండవ మూవీ అఖండ 2నే కావడం విశేషం. ఇక అఖండ 2 విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టిలు కీలక పాత్రలు పోషిస్తుండగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినితో కలిసి రామాచంట గోపియాచంట నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబోలో ఇప్పటికే సింహ లెజెండ్ అఖండ వచ్చి ఎంతగా ఘన విజయాలను అందుకున్నాయో తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొరి ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ పార్ట్కి ఏమాత్రం తగ్గకుండా రెండో భాగాన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇతర ఇండస్ట్రీలకు చెందిన పలువురు నటీనటులను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తున్నారు. అఖండ 2 చిత్రంలో బాలకృష్ణ అఘోర పాత్రలో కనువిందు చేయనున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ పాత్రను పోషిస్తున్నారు. అఖండ సినిమా క్లైమాక్స్లో అఘోర పాత్ర తిరిగి హిమాలయకు వెళ్లిపోతుంటే చిన్నారి జనని వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఏ కష్టం వచ్చినా తనని పిలిస్తే క్షణాలు వాలిపోతానని బాలయ్య మాటిస్తాడు. అయితే ఆ పాప పెద్దయ్యాక జరిగే స్టోరీనే అఖండ 2లో చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. కథలో కీలకమైన జనని పాత్రలో హర్షాలి మల్హోత్రా కనిపించబోతున్నారు. ఆమె హిందీలో ఈ సినిమాకి ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అఖండ చిత్రాన్ని ఫోర్చ్యూన్ జ్యువెల్స్ ప్లస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో విడుదల కానుందని మేకర్స్ మరొకసారి క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. అఖండ 2పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.